ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనములు. ఈ ఉదయకాలం నా కలువరి కృపాసనం మీదకు మిమ్మల్ని ఆహ్వానించుచున్నాను. సంఖ్యాకాండము 25వ అధ్యాయము 7-8 వచనములో, యాజకుడైన అహరోను మనవుడును ఎలియాజరు కుమారుడునైన ఫీనెహాసు అది చూచి సమాజం నుండి లేచి ఈటెను చేత పట్టుకుని పడక చోటికి ఆ ఇశ్రాయేలుని వెంబడి వెళ్ళి ఆ ఇద్దరిని అనగా ఆ ఇశ్రాయేలుని ఆ స్త్రీని కడుపులో గుండా దూసిపోనట్లు పొడిచాను. అప్పుడు ఇశ్రాయేలులో నుండి తెగులు నిలిచిపోయాను. ఈ లేఖన భాగంలో మనము ఆలోచన చేస్తే ఇశ్రాయేల్ అందరూ మోయాబీయులతో వ్యభిచారం చేయుచున్నప్పుడు దేవుని కోపము వారి మీద రగులుకొని మోషే ద్వారా సెలవిచ్చిన మాట ఏంటంటే వారందరినీ కూడా హతమార్చాలని చెప్పినప్పుడు ఆ సంగతిని బట్టి అక్కడ అపరిహారం చేయుచుండగా మరియు యాజకుల్లో నుంచి ఒకడు ఆ పని చేయడానికి పూనుకున్నప్పుడు ఫీనెహాసు లేచి ఈటెని చేత పట్టుకుని వారిద్దరిని పొడిచి చంపినట్లు చూస్తున్నాం. అప్పుడు దేవుని కోపం చల్లారినట్లుగా ఈ లేఖన భాగం మనం చూస్తున్నాం. దేవుడు పాపమును ఎంత మాత్రం కూడా సహించే దేవుడు కాదు. ఆ విషయాన్ని గ్రహించి దేవుని ఎడల భయభక్తులు కలిగి పరిశుద్ధంగాను పవిత్రంగాను జీవించడానికి మనల్ని మనం సిద్ధపరచుకోవాలి. ఆమేన్.